హలో, ఈరోజు అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజు క్యారెట్ పచ్చడి చేసుకుందామండి. ఇది క్యారెట్ తురుము శుభ్రంగా చెక్కుకొని కడిగి చెక్కుకొని ముక్కలు ఇది కూర తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చడికి కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, చింతపండు ఇవ్వండి. ఇవేమో తాలింపు సరుకులు అండి. తాలింపుకి ఫస్ట్ మనం ఈ మూకుడు పెట్టుకోనండి ఆయిల్ వేసుకుందాము. కొంచెము నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిందండి. జీలకర్ర వేగాక పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాయండి. కడిగేసి శుభ్రంగా ముక్కలు చేసి పెట్టాను. పచ్చిమిరపకాయలు కట్ చేయగానే పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు వేగాక కరివేపాకు, పుదీనా ఇవన్నీ క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. 3 కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం వేసుకోవాలి. అయిపోయిందండి. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువసేపు వేగక్కర్లేదండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందామండి. గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో ఈ పక్కకు తీసుకున్నాం కదా, అదే నూనెలో ఇది క్యారెట్ కూర వేసుకోవాలి. ఇది ఎక్కువ సేపు వేగక్కర్లేదండి. కొద్దిగా పచ్చివాసన కొద్దిగా వేగాలంటే. ఇది ఊరికే కొద్దిగా వేగేదాకా ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. 1 నిమిషం పాటు వేగితే చాలండి. పెద్ద ఎక్కువ వేగక్కర్లేదు. ఉడికేదాకా అలా వేగక్కర్లేదు. ఉడికే కొంచెం వేడి చేయటము. వేడి చేసాక ఇది ఒక పక్కన పెట్టుకుందామండి. చిన్నది పెట్టుకునండి తాలింపు పెడతామండి పచ్చడికి. ఈలోగా చల్లారుతుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి. మినపగుళ్ళు కొంచెం వేగితే వేగుతున్నాయండి. ఎల్లుల్లిపాయ వేసుకుందాము. తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుందాము. వేగిపోయినాయండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ ఆఫ్ చేసుకుందాము. ఈ కూర ఇది పచ్చడికి వేపుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ చల్లారిపోయాకండి మిక్సీ కొట్టుకుందాము. ఈ వేపిన మిరపకాయలు కూర ఇవన్నీ వేపి అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిరపకాయలు ఇవి మిక్సీ కొట్టుకుందాము. ఉప్పు, వెల్లుల్లిపాయలు,
ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి బెల్లము. నేనేమో బెల్లం వేస్తున్నాను. కొంచెం చింతపండు, నీరు వేసుకోవాలి. మిక్సీ పడదామండి. ఎక్కువ మెత్తగా కొట్టకూడదండి, అది మిక్సీ చేయకూడదు. కొంచెం కచ్చాబచ్చగా ఇలా ఉండాలి. ఇలాగా ఇప్పుడు మిక్సీ కొట్టాలండి. ఇదండి అది క్యారెట్ కూర వేసాక బాగా మెత్తగా వేయకూడదు. ఇక్కడ అక్కడక్కడ మేము ఇలాగ ఉండాలి. క్యారెట్ కూర ముక్కలు ఇలా ఉండాలి. ఒక నిమిషం అలాగా కచ్చాబచ్చా కొట్టుకోవాలండి. మిక్సీ కొట్టుకోవాలి. ఇందులో క్యారెట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసుకోండి చేసి.